క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈస్టర్ 3వ ఆదివార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. పెంతెకోస్తు పండుగ రోజున పవిత్రాత్మను పొందిన తరువాత యెరూషలేములో కూడినటువంటి యూదులు అన్యుల సమక్షంలో నిర్భయముగా పేతురు ఇచ్చిన సందేశమును, నజరేయుడైన యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యమును మొదటి పట్టణంలో వింటున్నాం. పవిత్రాత్మను పొందిన తరువాత పేతురు చేసిన ఈ మొట్టమొదటి బహిరంగ ప్రసంగం ఒక సామాన్య జాలరిని ధైర్యవంతుడైన సువార్తికుడుగా ఎలా మార్చిందో చూస్తూ ఉన్నాం. క్రీస్తు మరణం, ఉత్థానము తరువాత క్రీస్తును గూర్చి బహిరంగంగా ఇచ్చినటువంటి సందేశం ఇది. దేవుని రక్షణ ప్రణాళికను గూర్చి, ఉత్థాన క్రీస్తు చేసిన అద్భుత కార్యములను గూర్చి ఇవ్వబడిన గొప్ప సాక్ష్యం అని మనం చెప్పవచ్చు. క్రీస్తు మరణానికి నిజమైన అర్థాన్ని వివరించినటువంటి గొప్ప సందేశం కూడా ఇదే. సహోదరి సహోదరులారా, క్రీస్తు ఉత్థానము తరువాత శిష్యులు, ఇతర విశ్వాసులు యూదులకు భయపడి కలిసికట్టుగా ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేశారు. పరిచర్యలో, సహవాసంలో వారందరూ కూడా కలిసి ఉన్నారు. యేసు వాగ్దానము చేసిన పవిత్రాత్మకై వారు వేచి చూశారు. అపోస్తలులతో కూడిన ఈ చిన్న సమూహం నిజంగా పవిత్రాత్మతో నింపబడింది. దేవుడు ఈ లోకంలో చేసిన గొప్ప కార్యములను బట్టి వారు దేవుణ్ణి పొగిడారు, స్తుతించారు. పెంతెకోస్తు పండుగకు వచ్చిన అపోస్తలులు, ఇతర విశ్వాసులు అందరూ వారి వారి సొంత భాషలో చేసిన ప్రార్థనను, స్తుతి ఆరాధనను విని అక్కడున్నటువంటి వారందరూ కూడా విస్మయం పొంది ఆశ్చర్యపడ్డారు. కొందరు ఇదేమి వింత అని వెక్కిరింపుగా నవ్వారు. మరికొంతమంది వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అవహేళనను, ఎగతాళిని పేతురు తన సందేశానికి, తన సాక్ష్యమునకు ఆరంభముగా మలుచుకున్నాడు. అన్యులు, యూదుల అవహేళనను పేతురు అవకాశముగా ఉపయోగించుకున్నాడు. ఆశ్చర్యపడిన వారిని, అవహేళన చేసిన వారిని, పవిత్రాత్మ యొక్క శక్తి గురించి అర్థం చేసుకోలేని వారిని క్రీస్తు వైపుకు, క్రీస్తు ఆరాధనలోనికి, క్రీస్తు సంఘములోనికి పేతురు నడిపించాడు. వాక్యంలో మనం వింటున్నాం, అతని ప్రబోధమును విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానమును పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది క్రీస్తు సంఘములోనికి చేర్చబడిరి అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో చదువుతూ ఉన్నాం. అవహేళన చేసిన వారిని ఆరాధనలోనికి నడిపించినది పేతురు సందేశము, పేతురు సాక్ష్యం. ఈ సందేశములో, ఈ సాక్ష్యంలో ఏమి నిక్షిప్తమై ఉన్నది అంటే యేసు పరిచర్య, మరణము, భూస్థాపితము, పునరుత్థానము గురించి పేతురు విపులముగా వివరించటం జరిగింది. క్రీస్తు శిలువ త్యాగం దేవుని రక్షణ ప్రణాళికయని, అది దేవుని బలహీనత కాదు, దేవుని బలమని, దేవుని శక్తి అని, ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించిన వాక్యములు నెరవేర్పు అని నిరూపింపబడినవని పేతురు తన సందేశంలో ప్రకటించాడు. ఈ సందేశంలోని సారమే వారి మనస్సులను, హృదయాలను, జీవితాలను మార్చింది. అందుకే యోవేలు ప్రవక్త ప్రవచనమును పేతురు తన సందేశంలో ప్రస్తావించాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు. ఈ విధంగా ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు అని పేతురు వివరించాడు. దావీదు సమాధికి మీరు సాక్షులు, యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధికి మేము సాక్షులము అని పేతురు ధైర్యంతో క్రీస్తు కొరకు వాదించాడు. అలాగే పేతురు యూదులకు సుపరిచితుడైన దావీదు మహారాజు కీర్తనలను కూడా ఉదాహరించాడు. కీర్తన 16 మరియు కీర్తన 110. దావీదు చనిపోయి సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన ప్రవచించిన పరిశుద్ధుడు కుళ్ళిపోడు అన్న మాట ఉత్థాన క్రీస్తుకే చెందునని తర్కబద్ధంగా
పేతురు తన సందేశంలో వివరించాడు. పేతురు చాలా ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు. మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని. ఈ మాటలు విన్న ప్రజల హృదయాలు కలత చెందాయి. అప్పుడు వారు మేమేమి చేయాలి అని పేతురును అడిగినప్పుడు పేతురు 2 ముఖ్యమైనటువంటి సూచనలు వారికి ఇచ్చాడు. ఒకటి, హృదయ పరివర్తన చెందండి అని. రెండవది, పాప పరిహారమునకై యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందండి అని. ఈ విధంగా వాక్యంలో మనం చదువుతున్నట్లుగా ఆ దినమున దాదాపు 3,000 మందిని క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు సహవాసములోనికి, క్రీస్తు విశ్వాసములోనికి దేవునిచే నడిపింపబడ్డారు. ఇది నిజంగా దేవుని అద్భుత కార్యము. అందుకే పేతురు తన సందేశంలో చాలాసార్లు ఈ కార్యాన్ని దేవునికి ఆపాదించాడు. దేవుడు వానిని మీ మధ్య చేసెను అన్నాడు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను అన్నాడు. ఇది దేవుని శక్తి అని వారికి బోధించాడు. సహోదరి సహోదరులారా, ఈ సందేశంలో దేవుని మనుష్యావతారము నుండి దేవుని మహిమావతారం వరకు, అంటే యేసు మహిమలో దేవుని కుడి ప్రక్కన కూర్చున్న వరకు పేతురు తన ప్రసంగంలో అక్కడ ఉన్నటువంటి వారికి క్లుప్తంగా వివరించి వారిని క్రీస్తు కొరకు జయించగలిగాడు. క్రీస్తులోనికి, దేవుని మార్గములోనికి, దేవుని రాజ్యములోనికి వారిని నడిపించగలిగాడు. క్రీస్తు మరణ ఉత్థానములే పేతురు సందేశం యొక్క బలం. అదే పేతురు సందేశం యొక్క సారాంశం. సహోదరి సహోదరులారా, నీవు క్రైస్తవుడవైనందుకు, క్రైస్తవురాలైనందుకు, క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తులో నడుస్తున్నందుకు, క్రీస్తును నీ జీవితానికి మార్గదర్శనం చేసుకున్నందుకు, క్రీస్తు మాటలను చదువుచున్నందుకు, ఆలకిస్తున్నందులకు, క్రీస్తు రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తున్నందుకు మరి నిన్ను ఎవరైనా అవహేళన చేస్తూ ఉన్నారా? ఎగతాళి చేస్తూ ఉన్నారా? భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా? అయినను నీవు కలవరపడవలదు. వారి అవహేళనను పేతురులాగా నీ జీవిత సాక్ష్యమునకు ఆరంభంగా చేసుకో. నీపై విసిరిన రాళ్లను నీ విజయానికి మెట్లగా మార్చుకో. మనకు ఇచ్చిన వాక్యమును ఆయుధముగా మార్చుకో. నీ ఆలోచనలు పవిత్ర గ్రంథముపై కేంద్రీకరించు. ఎట్లు మాట్లాడవలైనో, ఏమి చేయవలైనో నీకు కావలసిన మాటలను, నిర్భయమును ప్రభువు నీకు ఇస్తారు. ప్రభువు నిన్ను నడిపిస్తారు. ప్రభువు నీతో నడుస్తారు. నీ ద్వారా ఎంతోమందిని సన్మార్గములో, దేవుని మార్గములో, క్రీస్తు మార్గంలో నిన్ను నడిపిస్తారు. పేతురు ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అతనికి జ్ఞానమును ప్రసాదించి అతని ద్వారా ఒక్క పెంతెకోస్తు పండుగ రోజునే 3,000 మందిని సంపాదించుకుంటే మరి నీ ద్వారా కూడా దేవుడు ఎంతోమందిని సంపాదించుకుంటారు. కాబట్టి పేతురులాగా నిన్ను నీవు సంపూర్ణముగా అర్పించుకొనుటకు సిద్ధంగా మరి ఉన్నావా? అవహేళనను, ఎగతాళిని, ఎదురింపులను, అవమానములను, దూషణలను, శ్రమలను, నిందలను నీ సాక్ష్యమునకు ఆరంభంగా మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? దానికి క్రీస్తు వాక్కును ఆయుధముగా చేసుకోవటానికి మరి నీవు సిద్ధముగా ఉన్నావా? ఇక ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే ఎమ్మావు మార్గంలో ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనమును గురించి ఆలకిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విధంగా యేసు ప్రభు యొక్క ఉత్థానం మన విశ్వాసానికి మూలం. యెరూషలేము నుండి ఎమ్మావు గ్రామానికి వెళ్ళుచున్న 2 శిష్యులకు ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చారు. దీనిలో ప్రధానంగా మనం 2 అంశాలను ధ్యానించుదాం. ఒకటి, లేఖనముల వివరణ లేదా దేవుని యొక్క వాక్కు. రెండవది, రొట్టె విరుచుట లేదా దివ్య బలి పూజ. మొదటిగా మరి లేఖనముల వివరణ గురించి ధ్యానించుదాం. ఉత్థానమైన రోజే ఎమ్మావు గ్రామమునకు విచారముతో వెళ్ళుచున్న 2 శిష్యులకు యేసుక్రీస్తు దర్శనమిచ్చారు. ఆ 2 శిష్యులలో ఒకరి పేరు క్లయోపాగా చెప్పబడుతుంది. వీరు 12 వారు కాదు, ఇతర శిష్యులు. బహుశా 72 వారు అయి ఉండవచ్చు. అయితే వారి విచారానికి కారణం వారి మాటలలోనే మనం తెలుసుకోవచ్చు. వారేమన్నారంటే, మన ప్రధానార్చకులు, అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే
ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి అని ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, వారు నజరేయుడైన యేసును గొప్ప ప్రవక్తగా, క్రియలయందును వాక్కునందును శక్తిమంతునిగా పరిగణించారు. కనుక తప్పక ఆ యేసే రోమన్ సామ్రాజ్యాన్ని కూలదోసే మెస్సయ అని వారు తలంచారు. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారిరువురు యెరూషలేములో జరిగిన సంఘటనలను, అంటే యేసుప్రభు యొక్క శ్రమలు, మరణము, ఆ ఖాళీ సమాధి, మగ్దల మరియ ఇతర స్త్రీల యొక్క సాక్ష్యము మొదలగు వాటి గురించి ఆ మార్గమున వెళుతూ ముచ్చటించుకుంటూ ఉన్నారు. అప్పుడు ఉత్థాన క్రీస్తు వారిని సమీపించి వారి వెంట నడవసాగారు. వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయిరి. శిష్యులు యేసుతో నడుస్తున్నా ఆయనను గుర్తుపట్టలేకపోయారు. దీనికి కారణం వారి కళ్ళు విచారముతో, అపనమ్మకముతో నిండి ఉండటమే. ఇంకా వారు ఖాళీ సమాధిని, మరణాన్నే చూస్తూ ఉన్నారు. అందుకే ఉత్థాన క్రీస్తును వారు చూడలేకపోయారు. సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు యేసు మన ప్రక్కనే ఉన్నా మన సమస్యలనే, మన శ్రమలనే, మన బాధలనే చూస్తూ యేసు ప్రభువును మనం గుర్తించలేకపోతూ ఉంటాం. ఇక అప్పుడు ఉత్థాన క్రీస్తు వారితో, మీరు నడచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని వారిని ప్రశ్నించగా, అప్పుడు క్లయోప నజరేయుడైన యేసుని గురించిన జరిగిన విషయములను గురించి అని చెప్పాడు. ఈ సంభాషణను బట్టి శిష్యులు ఇంకను యేసు మరణ పునరుత్థాన పరమ రహస్యాలను అర్థం చేసుకోలేదని మనకు తెలియచుంది. అందుకే ఉత్థాన క్రీస్తు, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా అని వారిని సంబోధించి, అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి ప్రభు వివరించారు. వారు లేఖనములను గురించి సరిగా ఎరిగి ఉండలేదు. వారి అవిశ్వాసాన్ని, వారి అజ్ఞానాన్ని మందలించి మెస్సయాకు సంబంధించిన లేఖనములను, ముఖ్యముగా మెస్సయ ఎందుకు శ్రమలను, మరణమును పొందవలసిందో వారికి వివరించి ఆ విధంగా వారిలో విశ్వాసాన్ని నింపారు. సహోదరి సహోదరులారా, వాక్కు బోధించబడినప్పుడు మనము విశ్వసింపనిచో ప్రభు మనలను కూడా అలాగే సంబోధిస్తారు. దేవుని వాక్కును అర్థం చేసుకోవటానికి పవిత్రాత్మ మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. మరి నీ ఇంటిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నదా? లేనిచో క్రీస్తుని గురించి నీవు ఎలా తెలుసుకోగలవు? బైబిలు దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి, రక్షణ, జీవము మొదలగు వాటి గురించి తెలియజేస్తూ ఉంటుంది. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మనం ప్రారంభించాలి. బైబిల్ను చదవటం అంటే కేవలం సమాచారాన్ని తెలుసుకోవటం కాదు, అది మన చల్లబడిన విశ్వాసాన్ని మళ్ళీ రగిలించే అగ్ని వంటిది అని మనం గుర్తించాలి. వాక్యము విన్నప్పుడు మనలో మార్పు కలగకపోతే మనం ఇంకా ఆ ఆత్మీయ నిద్రలోనే ఉన్నామని అర్థం. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఎమ్మావుకు వెళ్ళుచున్నటువంటి శిష్యులకు పరిశుద్ధ గ్రంథమును, లేఖనములను గురించి ప్రభు స్పష్టంగా వివరించటం, వారి కళ్ళు తెరుచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశము రొట్టెను విరుచుట. ఆ ఇరువురు శిష్యులు కూడా ఉత్థాన క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చారు. వారితో ఉండమని వారు ప్రభువును బలవంతం చేయగా ప్రభువు అందులకు అంగీకరించారు. ప్రభువు వారితో భోజనమునకు కూర్చుండినప్పుడు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చారు. క్రీస్తు ఉత్థానము తరువాత ఇదే ప్రథమ ప్రభు భోజనం. దానితో వారికి కనువిప్పు కలిగింది. వారు అప్పుడు యేసును గుర్తించారు, కానీ ప్రభువు అక్కడ నుండి అదృశ్యుడయ్యారు అని వాక్యంలో చదువుతున్నాం. మార్గములో వారితో ప్రయాణం చేసినది ఉత్థాన క్రీస్తు మెస్సయ అని శిష్యులు గుర్తించారు. అయితే ఆయన అదృశ్యానికి పరమార్థం బహుశా రొట్టె విరిచినప్పుడెల్లా ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యము తప్పక ఉంటుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. కడరాత్రి భోజన సమయంలో యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి ఇచ్చుచు, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ప్రభు శిష్యులతో చెప్పటం జరిగింది. ఉత్థాన క్రీస్తు జ్ఞాపకార్థముగా రొట్టెను విరిచినప్పుడెల్లా ప్రభువు మనతో ఉంటారు, ఆయన సాన్నిధ్యం మనతో ఉంటుంది. అంతటా వారు
ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అని ఆ శిష్యులు అనుకున్నారు. వారిలో ఆశ చిగురించింది, వారిలో ఒక గొప్ప నిరీక్షణ చిగురించింది. క్రీస్తానుభవంతో ఆ శిష్యుల హృదయాలు పులకించిపోయాయి. సహోదరి సహోదరులారా, నేడు మన కనులు, మన హృదయాలు తెరవబడాలంటే, మన కోసం మరణించిన యేసు ప్రభువును మనం గుర్తించాలంటే, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి. దివ్య పూజా బలిలో, దివ్య సప్రసాదములో క్రీస్తును మనం చూడగలగాలి. ప్రజ్వరిల్లు మన హృదయాలు సువార్త సందేశాలను పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలి. జీవిత సత్యాలను తెలుసుకోవాలంటే ప్రతి విశ్వాసి ఎమ్మావు మార్గ అనుభవాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, సవాళ్ళు, అనుమానాలు, దిక్కుతోచని పరిస్థితులు, శోధనలు, నిరాశ, వీటన్నిటినీ కూడా దాటుకొని మనం పోవాలి. అప్పుడే మనం ఉత్థాన క్రీస్తును దర్శించగలం. ఇలాంటి ప్రయాణంలో ఉత్థాన క్రీస్తు మనతో తప్పకుండా నడుస్తారు. కొన్నిసార్లు మనం ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నాం. సువార్తలు, జీవిత సత్యాలను మనకు ఎరుకపరచి మనలను యేసు ప్రభువు తప్పకుండా ఆయన దరికి చేరుస్తాయి. దివ్య పూజా బలిలో పాల్గొన్నప్పుడు క్రీస్తు సాన్నిధ్యాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ శిష్యులు వెంటనే యెరూషలేమునకు వెళ్ళి అపోస్తలులకు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఆ మార్గమున జరిగిన సంఘటనలను వివరించి, ముఖ్యముగా ప్రభువు ఎట్లు లేఖనములను వివరించినది, ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు ఆయనను గుర్తించినది వారికి తెలియజేశారు. సహోదరి సహోదరులారా, నిజమైన దైవానుభవం, క్రీస్తానుభవం పొందిన వ్యక్తి నిశ్శబ్దంగా కూర్చోలేడు. అతను సువార్త ప్రకటించటానికి పరిగెత్తుతాడు. శిష్యులు ఆ చీకటిలోనే యెరూషలేమునకు పరిగెత్తుకొని వెళ్ళారు. మనం కూడా చేయాల్సింది అదే. క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి సాక్షులుగా మనం మన జీవితాల ద్వారా నిలవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు భోజనము, దివ్య బలి పూజ మనలో కనువిప్పును కలిగిస్తుంది, మనలో మార్పును కలిగిస్తుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. పాప క్షమాపణను పొంది దేవునితో సఖ్యతను మనం పొందగలుగుతాం. అందుకే ప్రతి దివ్య పూజా బలిలో మనం పాల్గొనాలి. ఎందుకంటే ఆ దివ్య బలి పూజలోనే మనం క్రీస్తును దర్శిస్తూ ఉంటాం, క్రీస్తును కలుసుకుంటాం. అలాగే మన ఇంటిలో కూడా కుటుంబం అంతా కలిసి భోజనం చేయటం చాలా ముఖ్యం. బిజీగా ఉన్నటువంటి మనం కనీసం రోజులో ఒక పూట అయినా కలిసి భోజనం చేయాలి. రోజువారీ మన అనుభవాలను ఒకరికొకరు పంచుకోవాలి. కనుక సఖ్యతకు, తద్వారా స్వస్థతకు ఇది ఎంతో అనుకూల సమయమని గుర్తించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఎమ్మావు మార్గంలోని శిష్యులు పొందిన 5 ప్రాముఖ్యమైన క్రైస్తవ విశ్వాస లక్షణాలు ఏమిటంటే, 1, సంఘములో ఇతరులతో కలిసి ప్రయాణం చేయటం. 2, ఈ ప్రయాణంలో విశ్వాస అనుభవాలను, అంచనాలను ఒకరితోనొకరు పంచుకోవటం. 3, పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా ఈ విశ్వాస అనుభవాల, అంచనాల అర్థాన్ని తెలుసుకోవటం. 4, ప్రార్థన, దివ్యబలి పూజలో, ప్రభు భోజనంలో యేసు సాన్నిధ్యాన్ని గుర్తించటం. 5, యేసును గుర్తించటంతో ఈ ప్రయాణం ముగియదు. ప్రభువుకు వారు సాక్షులుగా నిలబడ్డారు. ఆయన ఉత్థాన శుభవార్తను వాక్కు, చేతల ద్వారా ఇతరులతో పంచుకున్నారు. సహోదరి సహోదరులారా, పేతురులాగా బహిరంగంగా సాక్ష్యం చెప్పాలన్నా, ఈ శిష్యుల్లాగా హృదయాలు ప్రజ్వరిల్లాలన్నా మనకు వాక్యము మరియు దివ్య సప్రసాదము ఎంతో అవసరం. కనుక అచంచలమైన విశ్వాసమును కలిగి ఉందాం. ప్రవక్తలు, శిష్యుల వలె మనము కూడా దేవుడు మన ప్రక్కనే ఉన్నారని నమ్మకంతో ఉందాం. ఎలాంటి ఆపదలు వచ్చినా భయము లేకుండా ఆయన మనల్ని బలపరుస్తారని విశ్వసించుదాం. పవిత్రమైన ప్రవర్తనను కలిగి జీవించుదాం. దేవుడు మనకు తండ్రి వంటి వారు. లోకంలో మన తండ్రి గౌరవం కోసం ఎలా జాగ్రత్తగా ఉంటామో, పరమ తండ్రి బిడ్డలుగా మనం కూడా పవిత్రతతో, నీతితో, న్యాయంగా జీవించుదాం. నిత్య జీవపు నిరీక్షణ కలిగి ఉందాం. క్రీస్తు పునరుత్థానమే మనకు ఆధారం. ఆయన వాక్యాన్ని నమ్మి జీవితాన్ని ఆయనకు అర్పించినప్పుడు మరణం తర్వాత మహిమ శరీరముతో నిత్య జీవానికి లేపబడతామనే ఆశతో మనం ముందుకు సాగిపోదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన క్రీస్తు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నారు.
మన జీవిత ప్రయాణంలో మనతో కలిసి నడుస్తూ ఉన్నారు. మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన హృదయపు కన్నులను ఆయన తెరుస్తూ ఉన్నారు. మన విశ్వాసాన్ని, నిరీక్షణను ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అజ్ఞానాన్ని ఆయన తుడిచివేస్తూ ఉన్నారు. కనుక మన హృదయాలు ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు ప్రజ్వరిల్లింప చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మా జీవిత ప్రయాణంలో మేము నిరాశతో కృంగిపోయినప్పుడు మా కళ్ళు తెరచి నీ ఉత్థాన శక్తిని చూసే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. నీ వాక్యముతో మా హృదయాలను రగిలించు. మేము కేవలము వినేవారముగా కాక నీకు సాక్షులుగా జీవించేలా మమ్మల్ని దీవించండి. ఆమెన్.